ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఒకరు స్పష్టంగా చదవండి. ప్రకటన. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని గమనించినట్లయితే పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలతో మాట్లాడుచూ ఉన్నటువంటి మాటలు ఏంటవి? నేను జయించి ఉన్నాను, నేను జయించి నా తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాను. మీరు కూడా జయించి, మీరు కూడా నా వలె జయించి జయ జీవితాన్ని చేయాలి అని పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో శరీరధారిగా నివాసం చేసే దినాలలో ఆయన జయించాడు. ఆయన అనేక విషయాలను జయించి ఇంచుమించుగా 33.5 సంవత్సరాలు ఈ లోకములో శరీరధారిగా మామూలు మనిషిగా నివాసము చేసి అనేక విషయాల పైన ఆయన జయ జీవితాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. జయ జీవితాన్ని పొందుకున్నటువంటి యేసు ప్రభుల వారు ఈ నూతన సంవత్సరములో ఆయన రక్తములో కడగబడినటువంటి తన ప్రజలతో మాట్లాడుచూ ఉన్నాడు. నా ప్రజలారా, నా బిడ్డలారా, నేను ఈ లోకములో శరీరధారిగా నివాసము చేసే దినాలలో జయ జీవితాన్ని కొనసాగించి అనేక వాటిని నేను జయించి నా తండ్రితో కూడా ఆయన కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు పెట్టబడినటువంటి మీరు కూడా, రక్షణ బాప్తిస్మము పొందినటువంటి మీరు కూడా, ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో దేవుణ్ణి ఆరాధన చేసే మీరు కూడా జయ జీవితాన్ని చేయండి అని పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలతో మాట్లాడుచూ ఉన్నారు. దేవుని ప్రజలారా, మనం గమనించినట్లయితే ఈ రాత్రి కాల సమయంలో ఒక వ్యక్తి రాజకీయ రంగములో నిలబడినప్పుడు గమనించాలి. ఒక వ్యక్తి రాజకీయ పరముగా నిలబడినప్పుడు, లేకపోతే పోటీ చేసినప్పుడు అతను జయించాడంటే అతనికి ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని పొందుకుంటాడు. దేవుని బిడ్డలారా, అలాగే మనం గమనించినట్లయితే చదువుకునేటువంటి బిడ్డలు ఎవరైనా వారి వారి చదువుల రంగాలలో మంచిగా చదివేవారు అయినట్లయితే వారి చదువులలో వారు ఒక ఉద్యోగాన్ని పొందుకుంటారు. దేవుని ప్రజలారా, ఒక పరుగు పందెములో పరిగెత్తేటువంటి దేవుని బిడ్డలు, లేకపోతే అనేక మంది యవ్వనస్తులు పరుగు పందెములో వారు పరిగెత్తినప్పుడు, పరుగు పందెములో వారు జయించినప్పుడు అనేకమైన బహుమతులు అనేక మంది బిడ్డలు పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరములో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలారా, నా రక్తముతో కడగబడినటువంటి నా ప్రజలారా, ఇదిగో ఈ నూతన సంవత్సరములో మీరు నూతన జీవితాన్ని చేయాలి. ఈ నూతన సంవత్సరములో జయించేటువంటి అనుభవములోనికి మీరు నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాస్తుంది. అదేంటంటే, జయించిన వాడు కొన్నిటిని స్వతంత్రించుకుంటాడు పరలోక రాజ్యములో. జయించిన వాడు పరలోక రాజ్యములో కొన్నిటిని బహుమానాలుగా పొందుకుంటాడు. అవేంటంటే, జయించిన వాడు మరుగై ఉన్నటువంటి దేవుని మన్నాని భుజిస్తాడు. జయించిన వాడు ఎల్లప్పుడూ దేవుని మందిరములో ఒక స్తంభము వలె స్థిరమైన జీవితాన్ని కొనసాగిస్తాడు. జయించిన వాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రజలారా, ఈ రాత్రి కాల సమయంలో
యేసు రక్తములో కడగబడినటువంటి దేవుని ప్రజలు, యేసు రక్తములో కడగబడి నిత్యము ఆయనకి ప్రార్థన చేస్తూ, నిత్యము ఆయన సన్నిధిలో మోకాళ్ళ జీవితాన్ని అనుభవిస్తూ, నిత్యము ఆయన మాటలు వింటున్నటువంటి ఆయన ప్రజలు ఈ నూతన సంవత్సరంలో వేటిని జయించాలని పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, వాక్యాన్ని మనం గమనించినట్లయితే చదవండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వాక్యాన్ని ఒక స్పష్టంగా చదవండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వాక్యం. కాలేబు యెహోషువలు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందుము, దానిని జయించుటకు మన శక్తి సరిపోతుంది అని. హల్లెలూయా. చేతులెత్తి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ నూతన సంవత్సరములో దేవాది దేవుడు మీరు జయించాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే దేన్ని జయించాలి అని మనం గమనిస్తే, మోషే కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను పంపించాడు. ఎందుకోసం? కనాను దేశములో ఎలాంటి పంటలు పండుతాయో, కనాను దేశములో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో, కనాను దేశము అది ఎలాంటి దేశమో మీరు చూసిరంటని ఇశ్రాయేలు 12 గోత్రపు వారిని పంపించాడు దేవుని ప్రజలారా. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు నివాసం చేస్తూ ఉన్నప్పుడు మోషే ద్వారా వాళ్ళని విడిపించిన దేవుడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని చేరుస్తాను, కనాను దేశములో నెమ్మదితో సమాధానముతో సమృద్ధితో మీరు నివాసము చేస్తారని దేవుడే వాగ్దానము చేసి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విడిపించి నడిపించాడు. వినండి దేవుని బిడ్డలారా, వేటిని మనము జయించాలి? ఈ నూతన సంవత్సరములో యేసు ప్రభుల వారు వేటిని జయించాలని కోరుకుంటున్నారు అని మనం గమనిస్తే, దేవుని ప్రజలారా, మోషే ఇశ్రాయేలు ప్రజలను పంపించాడు. యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు కనాను దేశాన్ని మనకు స్వాధీన పరుస్తానని ఐగుప్తులో ఉన్నటువంటి మనలని ఈ ప్రాంతానికి నడిపించాడు. ఆయన చెప్పాడు, కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశములో కరువు లేదు, ఆ దేశములో దరిద్రత లేదు, ఆ దేశము సమృద్ధి కలిగిన దేశము అని దేవుడు మనతో వాగ్దానము చేశాడు. మీరు వెళ్ళి అక్కడ వేగు చూసి ఆ ప్రాంతము ఎలాగుంటుందో, ఆ స్థలము ఎలాగుంటుందో, ఆ స్థలములో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో, ఆ ప్రాంతములో ఉన్నటువంటి పంటలు ఏ విధమైనవో మీరు గమనించి కొన్ని ఆనవాలు నా దగ్గరకు తీసుకురండి కొంతమందిని మోషే పంపించాడు. దేవుని ప్రజలను గమనించండి, నేను ముగిస్తూ ఉన్నాను. అయితే మోషే పంపించిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించుగా 40 దినాలు ఆ ప్రాంతాన్ని సంచరించారు. ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించుగా ఆ దేశములో 40 దినాలు నివాసము చేసి ఆ ప్రాంతములో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా గమనించి, ఆ దేశములో మంచిగా పంటలు పండుతాయని, ఆ దేశములో మంచిగా సమృద్ధి కలిగి పాలు తేనెలు ప్రవహించే దేశమని, ఆ దేశములో కరువు లేదని, ఆ దేశములో సమాధానం ఉందని, ఆ దేశములో సమృద్ధి ఉందని వారు గమనించారు. వినండి దేవుని ప్రజలారా, వీటన్నిటిని చూసినటువంటి దేవుని ప్రజలు, అక్కడ బలవంతులైనటువంటి ప్రజలు ఉన్నారు, అక్కడ అమాలేకీయులు ఉన్నారు, అక్కడ యెబూసీయులు ఉన్నారు, అక్కడ అనాకీయులు ఉన్నారు. అయితే వారిని చూడడానికి ఉన్నత దేహులు, దేవుని ప్రజలారా, వారిని చూడడానికి బలవంతులు. మోషే, మేము కనాను దేశానికి వెళ్ళాం, కనాను దేశములో 40 దినాలు మేము ప్రయాసపడి దేశమంతా కూడా సంచరించాం. ఆ దేశములో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశము సమృద్ధి కలిగిన దేశం, ఆ దేశములో కరువు లేదు, ఆ దేశములో సమృద్ధి ఉన్నది. కానీ ఆ దేశములో ఉన్నటువంటి ప్రజలు ఉన్నత దేహులు. ఆ దేశములో ఉన్నటువంటి మనుషులను మనము జయించలేము మోషే, ఆ దేశములో ఉన్నటువంటి ప్రజల్ని మనము జయించలేము మోషే, వారిని జయించడానికి మన శక్తి సరిపోదు అని ఒక సమాధానము ఇశ్రాయేలు ప్రజలకి తీసుకుని వచ్చారు. దేవుని బిడ్డలారా,
ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో ఒక భయం మొదలైంది. అయ్యో, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి మనలను, ఐగుప్తు దేశములో నివాసము చేసే మనలను దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని వాగ్దానము చేసి ఇక్కడ తీసుకుని వచ్చారు కదా. అయితే వీరు చెప్పినటువంటి సమాచారం భయాన్ని పుట్టిస్తుంది. ఆ దేశములో మేము ప్రవేశించలేము, ఆ దేశములో ఉన్నటువంటి జనులు బలవంతులు, వారిని మేము జయించలేమని వారి హృదయంలో ఒక భయం, వారి హృదయంలో ఒక బాధ, వారి హృదయంలో ఒక వేదన. దేవుని ప్రజలారా, ఆ సమయంలో కాలేబు యెహోషువలు నిలబడి జనులను నిమ్మలపరిచి, మనము వారిని జయించడానికి మన శక్తి సరిపోతుంది, హల్లెలూయా హల్లెలూయా, వారిని జయించడానికి మన శక్తి సరిపోతుంది. కారణం ఏంటంటే మనము నమ్ముకున్న దేవుడు బలవంతుడు, మనము నమ్ముకున్న దేవుడు శక్తివంతుడు. దేవుని ప్రజలారా, ఈ రోజున అనేక మంది జీవితాలలో భయము ఏలుబడి చేస్తూ ఉంది, అనేక మంది జీవితాలలో వేదన ఏలుబడి చేస్తూ ఉంది. ఈ రోజున దేవుని ప్రజలారా, యేసు ప్రభువును నమ్ముకున్న వారి జీవితాలలో కూడా అనేక మంది జీవితాలలో భయము ఏలుబడి చేస్తూ ఉంది. అయితే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు, మీరు భయాన్ని జయించాలి, హల్లెలూయా హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మీ హృదయంలో ఉన్న భయాన్ని మీరు తొలగించుకోవాలి. దేవుని ప్రజలారా, ఎలాంటి సమస్యల మధ్యలో మనము నివాసము చేస్తూ ఉన్నా, ఎలాంటి వేదనల మధ్యలో, కష్టాల మధ్యలో, కన్నీల మధ్యలో, వేదనల మధ్యలో, భయాల మధ్యలో మనము బాధపడుచూ ఉన్నా, నిశ్చయముగా దేవాతి దేవుడు ఈ రాత్రికాల సమయంలో వాగ్దాన రూపంలో మాట్లాడుచూ ఉన్నాడు. మీరు కలిగి ఉన్న భయాలన్నిటిలో నుంచి నిశ్చయముగా నా దేవుడు విడిపించునుగాక, నిశ్చయముగా నా దేవుడు భయాలన్నిటిలో నుంచి తప్పనిసరిగా మిమ్మల్ని విడిపించునుగాక, హల్లెలూయా. భయములో ఉన్న వారిని, బాధలలో ఉన్న వారిని, కష్టాలలో కాపురాలు చేసే వారిని, వేదనలో కృంగిపోయే వారిని నిశ్చయముగా విడిపించడానికి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు, హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలములో కూర్చొని నీ కుటుంబ జీవితములో, నీ వ్యక్తిగత జీవితాలలో, లేకపోతే నీకు ఎలాంటి భయంకరమైన వేదనల మధ్యలో మనము బాధపడుచు భయాల మధ్యలో నివాసము చేస్తూ ఉన్నాము, వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ భయాన్ని నీవు జయించుదువుగాక, నీ భయాన్ని నీవు జయించుదువుగాక, నీ ఆవేదన నీ హృదయములో నుంచి తొలగిపోవునుగాక. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. మరణపు ములుడు విరిచిన వాడు, మరణాన్ని గెలచిన వాడు, పాపములో ఉన్న వారిని విడిపించగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు, హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయములో ఎలాంటి భయాల మధ్యలో విడిపించేవారు లేక, సహాయము చేసేవారు లేక, ఆదరించేవారు లేక, భయాలతో కృంగిపోయేటువంటి తన ప్రజలతో మాట్లాడుచూ ఉన్నాడు. మీరు కలిగి ఉన్న భయాలన్నిటిలో నుంచి నా దేవుడు నిశ్చయముగా విడిపించునుగాక, నిశ్చయముగా విడిపించునుగాక, నిశ్చయముగా విడిపించునుగాక. దేన్ని జయించాలంటే భయాన్ని జయించాలి, భయాన్ని జయించాలి. దేవుని బిడ్డలారా, బరబ్బా జీవితాన్ని మనం గమనిస్తే, బరబ్బా అతను చేసినటువంటి పాపాలను బట్టి, అతను చేసినటువంటి దుర్మార్గతను బట్టి చెరసాలలో బంధించబడి ఉన్నాడు. వినండి, నేను ముగిస్తున్నాను. చెరసాలలో, బందీ గృహములో బంధించబడి ఉన్నాడు. ఇక రేపటి దినాన బరబ్బాని మరణ శిక్ష విధిస్తారు. బరబ్బాకి చెరసాలలో, చీకటి గృహములో పడిపోయి బరబ్బా హృదయములో ఆవేదన, బరబ్బా హృదయములో ఒక భయం. ఇక తెల్లవారితే నా ప్రాణాన్ని నేను కోల్పోతాను, ఇక తెల్లవారితే నా జీవితము చీకటి మయములో పడిపోతుంది, నా ప్రాణాలు నాలో ఉండవు. నేను చేసినటువంటి పాపాన్ని బట్టి, నేను చేసినటువంటి దుర్మార్గతని బట్టి, వ్యతిరేకతను బట్టి, ఇదిగో నా ప్రాణాన్ని నేను కోల్పోతున్నాను, నన్ను విడిపించేవారు ఎవరు అని తనలో తను భయపడుచు ఉన్న సమయములు, తనలో తాను ఏడ్చుకుంటూ ఉన్న సమయములో తెల్లవారుతూ ఉంది. దేవుని బిడ్డలారా, వేకుజామునే ఒక సైనికుడు వచ్చాడు.
సైనికుడు వచ్చి, బరబ్బా బరబ్బా, ఇదిగో రేపటి దినాన తెల్లవారిన వెనువెంటనే నీవు విడుదల కాబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. బరబ్బా జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి గొప్ప కార్యం. అప్పటి వరకు నేను చనిపోవాలి, ఇక నాకు మరణ శిక్ష, నేను చేసిన పాపాన్ని బట్టి నేను బ్రతకకూడదు, అనేక మంది అధికారులు నాకు మరణ శిక్ష విధించారని భయములో ఉన్నటువంటి బరబ్బాకి ఒక శుభవర్తమానం. ఎవరి ద్వారా? రేపటి దినాన నేను చనిపోవాలి కదా, అధికారులు నాకు ఉరి శిక్ష విధించారు కదా, ఈ రోజున నేను ఎలాగ విడిపించబడతాను అని ఆ సైనికుని అడిగినప్పుడు సైనికుడు చెప్తూ ఉన్నాడు, నజరేయుడైన యేసు నీ కొరకు సిలువలో మరణించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు ఈ లోకములో పాపములో ఉన్న ప్రతి ఒక్క మానవాళి కొరకు రక్తము కార్చిన యేసు, పాపము లేనివాడు, పాపము జోలికి పోనివాడు, ఒకే ఒక్కడు పరిశుద్ధుడైన దేవుడు, ఆ నజరేయుడైన యేసు నీవు చేసిన పాపము కొరకు, నీవు చేసిన అన్యాయము కొరకు, నీవు చేసిన అతిక్రమాల కొరకు ఇదిగో ఆయన సిలువలో రక్తము కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ భయములో ఉన్నా, నీవు ఏ బాధలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన భయాలలో ఈ రాత్రికాల సమయములో నీవు నివాసము చేస్తూ ఉన్నా, వాటన్నిటిని నా దేవుడు విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. వాటన్నిటిలో నుంచి మిమ్మల్ని ధైర్యపరిచి ఒక సంతోషకరమైన జీవితాన్ని నీకు ప్రసాదించడానికి నా దేవుడు బలవంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలు భయాన్ని మొదటిగా జయించాలి. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము ద్వారా ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితాలలో ఎలాంటి భయాల మధ్యలో వారు ఉన్నప్పటికీ నా ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఈ దినము మొదలుకొని మీ హృదయములో ఉన్న భయాలన్నిటిలో నుంచి నా దేవుడు విడిపించునుగాక. విశ్వసించండి, నిశ్చయముగా మీ హృదయములో ఉన్న ప్రతి విధమైన భయం నా దేవుడు తొలగించునుగాక. ఈ నూతన సంవత్సరములో ఉన్నతమైన కార్యాలు నా దేవుడు మీ జీవితాలలో జరిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. చిన్న ప్రార్థన, చెప్పబడిన వాక్యం కొరకు. యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రికాల సమయంలో వందనాలు ప్రభువా. తండ్రి, ఈ నూతన సంవత్సరములో జయ జీవితాన్ని చేయాలి ప్రభువా. మా అందరితో మీరు మాట్లాడినందుకై స్తోత్రం. చెప్పబడిన వాక్యాన్ని తండ్రి బిడ్డల హృదయంలో మీరు ఫలింప చేయండి. ఎవరిలో ఎలాంటి భయాలు దాగి ఉన్నవు, ఎవరిలో ఎలాంటి కన్నీళ్లు దాగి ఉన్నవు, ఎవరిలో ఎలాంటి వేదన దాగి ఉన్నదో ఎరిగిన దేవుడవు. ఈ నూతన సంవత్సరములో ప్రభువా బిడ్డల తీర్మానంతో ప్రార్థన చేసుకుంటూ ఉండగా వారి హృదయాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన భయం రాత్రికాల సమయంలో మీరు తొలగించండి. చెప్పబడిన వాక్యాన్ని బిడ్డల హృదయములో మీరు కట్టి ఫలింపచేయండి దేవా. ఈ వాక్యము ద్వారా నా తండ్రి అనేక మందిని మీరు దర్శించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.